హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ చీజ్ క్యాండీస్. ఈ పన్నీర్ చీజ్ క్యాండీస్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తక్కువ టైంలో ఈ పన్నీర్ చీజ్ క్యాండీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు తురిమిన పన్నీర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లోకి 1 కప్పు మైదాని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఉన్న గ్లాస్తో కానీ బౌల్తో కానీ లేకుంటే మీ దగ్గర కటర్ ఉంటే కటర్తో కానీ ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్ పీసెస్ను కూడా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇది వచ్చేసి బ్రెడ్ గ్రామ్స్ అండి. ఈ బ్రెడ్ గ్రామ్స్ వీడియోని నేను ముందుగానే అప్లోడ్ చేశాను. మీకు వీడియో లింక్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. బ్రెడ్ గ్రామ్స్ను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముద్దలో నుంచి వీడియోలో చూపించిన విధంగా చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని చిన్న వడలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా ఒత్తుకొని కట్ చేసి ఉంచుకున్న బ్రెడ్ మీద పెట్టుకొని చీజ్ని వేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో పెట్టుకొని మరో బ్రెడ్ పీస్ని పైన పెట్టుకొని కాస్త ఒత్తినట్టుగా పట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా బ్యాటర్లోకి తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి. లోపల ఉండే చీజ్ ఏమాత్రం బయటికి రాకుండా మెల్లగా అప్లై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్లోకి తీసుకొని బ్రెడ్ గ్రామ్స్ని చేతితో ఈ విధంగా చల్లినట్టుగా చేస్తే టిక్కీస్కి బాగా అతుక్కుంటాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కోట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీస్ని ఆయిల్లోకి తీసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరో వైపుకి మెల్లగా టర్న్ చేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ టిక్కీస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇదే విధంగా మిగతా టిక్కీస్ని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. వీడియోస్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టాలని నాకు కూడా అనిపిస్తుంది. మరి ఇందులోకి మైనీస్ని ప్రిపేర్ చేశానండి. నేను ఈ క్రీమీ మైనీస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు మైనీస్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకోసం వీడియోని అప్లోడ్ చేస్తాను.